నమస్తే అండి, నేను డాక్టర్ దీప్తి దామోదర, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో ఈరోజు నేను మీతో ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే టాపిక్ గురించి మాట్లాడతాను. సో ఓవ్యులేషన్ ఇండక్షన్కి మాట్లాడే ముందు బేసిక్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్, ఫాలికల్ అంటే ఎగ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, సో ఎందుకు ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేయటం అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తాను. సో నార్మల్గా ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చిన రెండవ రోజు ఎగ్ కౌంట్ అనేది కరెక్ట్గా కౌంట్ చేయడానికి మంచి ఐడియల్ టైం అనమాట. సో ఎగ్ నంబర్స్ అనేది కౌంట్ చేస్తాము డే 2 స్కాన్లో. సో యూజువలీ ఈ ఎగ్ నంబర్స్ అనేవి రెండవ రోజు ఉండే సంఖ్యలో 10వ రోజు చూసేసరికి వాటిల్లో ఒక్క ఎగ్ మాత్రమే డెవలప్ అయ్యి ఒక సైజ్కి రీచ్ అయ్యి, అంటే 18 to 20 mm అనే సైజ్కి రీచ్ అయ్యి, ఆ తర్వాత ఒక ఎగ్ మాత్రమే ఓవ్యులేట్ అవుతుంది. రిమైనింగ్ అంటే డే 2 స్కాన్లో చూసిన రిమైనింగ్ ఎగ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ ఎగ్స్ గ్రో అవ్వవన్నమాట. సో ఇవి కూడా అంటే స్లో స్పీడ్ కొంతవరకు గ్రో అవుతూ ఉంటాయి. అంటే కానీ 10th డే 14th డే ఆ టైం వచ్చేసరికి ఇవి 10 mm 8 mm 9 mm అలా గ్రోత్లో డిస్పారిటీ అనేది ఉంటుంది. ఒక్క ఎగ్ మాత్రమే ఓవ్యులేషన్ టైంకి రీచ్ అవుతుంది. మిగతా ఎగ్స్ అన్నీ కూడా ఏవైతే ఈ గ్రోత్లో వెనకాల ఉన్నాయో ఇవన్నీ అట్రిషియా, అంటే వాటంతట అవి డిప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఆ సైకిల్లో ఒక అండం విడుదలవుతుంది. నెక్స్ట్ ఇంకొక సైకిల్లో వెళ్ళే కొద్దీ సేమ్ అలాగే రెండవ రోజు స్కాన్లో కొన్ని ఎగ్స్ అండాశయాల్లో కనిపిస్తాయి. వాటిలో ఒక్క ఎగ్ మాత్రమే గ్రో అయ్యి ఓవ్యులేట్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ చనిపోతాయి. సో ఈ విధంగా ఆడవారికి ప్రతి మంత్కి ఒక ఎగ్ విడుదలవుతుంది, రిమైనింగ్ ఉన్న ఎగ్స్ అన్నీ కూడా డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు వారికి రెగ్యులర్గా పీరియడ్స్ అనేది రావటం గుర్తిస్తుంటాము. కానీ కొంతమంది ఆడవారిలో ఈ ఎగ్ అనేది బై 14th డే రెడీ అవ్వదన్నమాట, ఓవ్యులేట్ కూడా అవ్వదు. అన్ని ఎగ్స్ సెకండ్ డే అయితే ఎలా ఉన్నాయో మళ్ళీ 10th డే కానీ అగైన్ ఆన్ 14th డే మళ్ళీ స్కాన్లో ఫాలిక్యులర్ స్టడీ చేసి చూస్తే అన్ని ఎగ్స్ చిన్నగా గ్రో అయ్యి, అంటే 10, 8 ఆ సైజులో గ్రో అయ్యి ఆగిపోయి ఉంటాయి, ఓవ్యులేషన్కి రెడీగా ఉండవన్నమాట. సో వీరిలో ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చూస్తుంటాం. పీరియడ్స్ 2 monthsకి రావటం, 3 monthsకి రావటం అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇలాంటి పీపుల్లోనే మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేస్తాం. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసేటప్పుడు మెయిన్గా స్టెప్స్ ఏముంటుంది అంటే వారికి ఒక బేసిక్ రొటీన్ బ్లడ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. బికాజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తున్నాము అంటే వారికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, లేదా ఎగ్ రెడీ అవ్వకుండా ఉండటం, లేదా ఎగ్ రెడీ అయినా ప్రెగ్నెన్సీ అనేది అవ్వకుండా ఏదో సమ్ రీజన్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన టెస్ట్లు అనేది చేస్తుంటాం. థైరాయిడ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎలా ఉంది, అండ్ డే 2 హార్మోన్స్ కొన్ని ఉంటాయి, FSH అని, LH అని, ఈస్ట్రోజన్ అని. సో ఇటువంటి హార్మోన్స్ చూసి వాళ్ళకి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ బ్లడ్ షుగర్స్ కూడా చేయటం జరుగుతుంది. ఆ విధంగా బ్లడ్ హార్మోన్స్ అనేది టెస్ట్ చేసిన తర్వాత డే 2 స్కాన్ అనేది చేసి ఎగ్ నంబర్స్ అనేది చూసుకుంటాం, ఎగ్ సైజ్ కూడా మెజర్ చేసుకుంటాం. ఆ తర్వాత డే 2 నుంచి వారికి ట్యాబ్లెట్స్ అనేది ఇస్తాము. సో వీటినే ఓరల్ ఓవ్యులోజన్ ట్యాబ్లెట్స్ అని అంటాము. ఇవి 3 రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. కామన్గా యూస్ చేసేవి క్లోమిఫిన్ సిట్రేట్ ఒకటి, లెట్రజాల్ అనే ఒక ట్యాబ్లెట్, టమాక్సిఫిన్ అనే ఒక ట్యాబ్లెట్. ఇవి కామన్గా అడ్వైస్ చేస్తుంటాం. సో 2nd డే ఆఫ్ పీరియడ్స్ నుంచి 6th డే ఆఫ్ పీరియడ్స్ అంటే 5 days వరకు ఈ ట్యాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాం. సో ఇది ఇచ్చిన తర్వాత, ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వాటితో పాటు మనం కొన్ని అడ్జాయింట్స్ కూడా ఇవ్వచ్చు. అంటే ఆ పేషెంట్కి ఉండే కండిషన్ని బట్టి థైరాయిడ్ సమస్యలు ఉంటే సప్లిమెంటేషన్ ఇవ్వటం, థైరాయిడ్ ట్యాబ్లెట్స్, PCOD సమస్యలు లాంటివి ఏదైనా ఉంటే PCODకి సంబంధించి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మయోఇనోసిటాల్ లాంటి మెడిసిన్స్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మెట్ఫార్మిన్ లాంటి మెడిసిన్స్ కానీ ఇటువంటివి యాడ్ చేస్తాము. సో ఈ మెడిసిన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అరౌండ్ 10th or 11th డే ఫాలిక్యులర్ స్టడీ చేసి ఎగ్ గ్రోత్ అనేది మానిటర్ చేస్తాము. అండ్ ఎగ్ సైజ్ అరౌండ్ 19 to 20 mm సైజ్ రీచ్ అయిన తర్వాత ట్రిగ్గర్ అనే ఇంజెక్షన్ ఇచ్చి మనం ఓవ్యులేషన్ ప్రాసెస్ని స్టిమ్యులేట్ చేస్తాము. సో దిస్ ఈస్ కాల్డ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. గర్భాశయంలో లోపల పొర ఒక్కొక్కసారి సరిగ్గా మనకి రాకపోవచ్చు. అటువంటి పేషెంట్స్కి ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయాలి అన్నప్పుడు మనం టమాక్సిఫిన్ అనే ట్యాబ్లెట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ ట్యాబ్లెట్ అనేది యాంటీ ఈస్ట్రోజన్ అయినప్పటికీ ఇది గర్భాశయంలో యాంటీ ఈస్ట్రోజెనిక్ యాక్షన్ దీనికి లేకపోవడం వల్ల గర్భాశయంలోని లోపల పొర చక్కగా రావడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అండం అంటే ఎగ్ డెవలప్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ 3 మెడికేషన్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్లో యూజ్ చేసే మోస్ట్ కామన్ మెడికేషన్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.